మనకైతే కనపడుతుంది. రైట్. శాస్త్రి గారు, ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఒకవేళ ప్రత్యక్షంగా కూడా యుద్ధం జరిగితే ఈ రాత్రి గడిస్తే ఏదైనా జరగచ్చు అంటున్నారు. అంటే భారత్ పైన ప్రత్యక్షమైన ప్రభావం ఎంత ఉండొచ్చు అంటారు? భారత్ పైన ప్రత్యక్ష ప్రభావం అంటే అమ్మా ఇది ఆర్థిక వ్యవస్థ విధి విధానం మీద ఏంటంటే మనది మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. క్యాపిటలిస్టిక్ ఎకానమీ సోషలిస్టిక్ ఎకానమీ కాదు. రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు తెలుగులో చెప్పాలంటే. అంచేత ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు ఇరాన్ వాడు ఆపోజ్ చేస్తాడా చేయడానికి ఇష్యూ కాదు. ఆపోజ్ చేస్తాడు. ఆపోజ్ 100% చేస్తాడు. ఇరాన్ క్యాపబిలిటీస్ ఎవరికి తెలియవు. వాళ్ళు 100% ఆపోజ్ చేస్తారు. ఎంత ప్లాన్డ్ గా 8 కంట్రీలు కొట్టేశారు వాళ్ళు. దెమ్మ తిరిగి బ్లాక్ అయిపోయింది ట్రంప్కి. స్ట్రాటజిక్ గా చెప్పాలంటే యాజ్ ఎ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రొఫెసర్ ఇది దెమ్మ తిరిగి బ్లాక్ అయిపోయింది మనోడికి. ఊహించలేదు ఇది. రేపు పొద్దున్న పర్మనెంట్ గా వాళ్ళు ఆలోచిస్తారు అసలు మన అమెరికాతో ఉండాలా, అసలు మన అమెరికాతో రిలేషన్ అవసరం అనే పరిస్థితికి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ తీసుకొచ్చేస్తారు. ఎప్పుడు ఏది ఎక్కడికి లీడ్ అవుతుందో తెలియదు. స్ట్రాటజిక్ ఇష్యూస్ లో ఎప్పుడు ఏది ఎక్కడికి లీడ్ అవుతుందో తెలియదు. ద్రౌపదితో చిన్నగా నవ్వి అందే కాకపోతే అందే అని అన్న మాట మహాభారతం దగ్గర నిలబెట్టేసింది. తీసుకెళ్ళి 18 రోజులు మహాభారతం దగ్గర నిలబెట్టేసింది. బ్లైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. నేను మాట మార్చాడు పొద్దున్న నిన్న తెల్లారుజామున దాంట్లో ఏమన్నాడు, మేము ట్రంప్ మార్చడానికి ట్రై చేస్తున్నాం, అది అక్కడ గవర్నమెంట్ ఇతన్ని కంపెనీని మార్చడానికి. ఇప్పుడు మాకు అదేం కాదు, మామూలుగా అక్కడ ఇది కాదు అని మాట మార్చేస్తున్నాడు. వాళ్ళకి మీకు నిజం చెప్పాలంటే కమాండింగ్ ఆఫీసర్స్ చాలా స్ట్రైట్ గా చెప్పారు, ఇరాన్తో యుద్ధం చేయలేము, లో సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపేస్తారు. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆపేస్తే మొత్తం దేశాలన్నీ ఇది అట్టడిగిపోతాయి. ఎందుకంటే ఇండోనేషియా దగ్గర నుంచి ఫార్ ఈస్ట్ కంట్రీస్ అన్ని కూడా చాలా ఇబ్బందులు పడిపోతాయి. మనం కూడా పడిపోతాం. ఏషియన్ కంట్రీస్ లో సార్క్ కంట్రీస్ చాలా ఇబ్బందులు పడిపోతాయి. ఈ దిక్కుమాలుడు గారు ఏం తెలియదు. వాడికి ఏంటంటే రాత్రి వెనిజులాకు 10 మంది వాళ్ళు అమెరికా అంటే ఒకటే చేయగలరు, ఏంటంటే రాత్రి వెళ్ళి తీసుకుని వచ్చేయండి చేయగలరు. కథమాయి చేయమంటే అది వాళ్ళ కాదు. వాళ్ళు చేద్దామని వాళ్ళ ప్రజలు చేయనివారు. మీకు ఎందుకు 2 రోజులు చేయమని నేను ఇద్దాం. అమెరికాలో ప్రొటెస్ట్లు ఎలా వచ్చేస్తా తెలుసా, అది రాజీనామా చేసి పారిపోయి పరిస్థితికి వచ్చేస్తాయి. దిక్కు దివానం లేదు. అక్కడ ఆర్థిక వ్యవస్థ లేదు. ఎందుకంటే మీరు $3.8 ట్రిలియన్ కాస్ట్ ఆఫ్ డెప్ట్, $38 ట్రిలియన్ డెట్. అసలు ఎందుకు చేస్తుందో అసలు ఆబ్జెక్టివ్ నాకు అదే అర్థం అవ్వట్లేదు. ఆబ్జెక్టివ్ వాడు ఏంటంటే డాలర్ సస్టైనింగ్ కోసం. వాడు డాలర్ని సస్టైన్ చేయాలి. ఇప్పుడు 94 మందే కదా, 92 దగ్గరకు వచ్చింది. ఆ డాలర్ని సస్టైన్ చేయాలి. వీడికి ఇబ్బంది పడిపోతున్నాడు. దాని డాలర్ సస్టైన్ చేయాలంటే ఒకటే మార్గం, సప్లై చైన్ మేనేజ్మెంట్ లో మెయిన్ ప్రొడక్షన్ ఏంటంటే డీజిల్, పెట్రోలియం ప్రొడక్ట్స్. పెట్రోలియం ప్రొడక్ట్స్ మీద ఎంత కంట్రోల్ మన దగ్గర ఉంటే అంత మనం డాలర్ సస్టైన్ చేయొచ్చు ఇంటర్నేషనల్ మార్కెట్. ఆ ప్రిన్సిపల్ కోసం చేస్తున్నారు వీళ్ళకి ఏమి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళందరూ ఎవరు రాజులు, వాళ్ళే డెమోక్రటిక్ కంట్రీస్ కాదు. ఎందుకు ఆర్థిస్తారంటే అమెరికాకి ఓ ఏదో రకంగా మమ్మల్ని కాపాడడం, మాకు ఈ పవర్ ఉండాలి ఆ ఉద్దేశంతో ఉంటారు. అదే దిక్కుమాలని ఎలక్ట్ అయిన లీడర్లు కాదు కదా. అందువలన ఏంటి వాళ్ళందరూ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అందరికి ఏంటి ప్రొటెస్ట్ కావాలి. నేను ఇవాళ పొద్దున్న ఇందాక ట్వీట్ చేశాను పాకిస్తాన్ వాడికి, బాబు మీ ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అయింది, సౌదీ అరేబియా పాకిస్తాన్ మధ్య అగ్రిమెంట్ అయింది, డిఫెన్స్ ప్యాక్ట్ అయింది. మీ మీద యుద్ధం చేస్తే మేము వస్తాం, మా మీద యుద్ధం చేస్తే మీరు వస్తారండి. ఇక్కడేమో పాకిస్తాన్ మీద ఆఫ్ఘనిస్తాన్ కొడుతున్నాడు, అక్కడేమో సౌదీ అరేబియా మీదేమో ఇరాన్ కొడుతున్నాడు. మరి ఆ లెక్కనైతే పాకిస్తాన్ వెళ్ళాడు ఇరాన్ మీద యుద్ధం చేయాలిగా. అది చేసే సత్తా అంటే మీరు డిఫెన్స్ ప్యాక్ట్ కూడా మీనింగ్ లేదు. డిఫెన్స్ అండ్ డిప్లొమసీకి మీనింగ్ లేకుండా దేశాలు నడుపుతున్నారు. అంటే అలాంటి వ్యవస్థ, అలాంటి నాయకత్వ లక్షణాలు వచ్చేసాయి. నేను అదే అనేది ఏంటంటే ఇదేం జరిగే పని. ఇవాళ రాత్రి ఒక్కరోజు అమ్మా, ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోని ఇరాన్ సస్టైన్. నేనైతే ఆర్థిక వ్యవస్థ మనిషిగా నేను కోరుకునేది అయితే మాత్రం అందరి కోసం, ప్రపంచ ఇది కోసం ఈ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ సస్టైన్ అవ్వాలి.
ఈ యుద్ధం వెళ్ళకూడదు, యుద్ధం ఆగిపోవాలి. ఈ యుద్ధం ఎవరికి కాదు, మనకే కాదు, ఎవ్వరికి కాదు. 56 మంది ఆడపిల్లలు పోయారు, వాళ్ళకు దండం పాపం. థ్యాంక్ యూ అది సో ఒకటే. మచ్ అండి జీవీఆర్ శాస్త్రి గారి. యుద్ధం ఆగిపోవాలని మనందరం కోరుకుందాం. డిబేట్